నమస్తే అండి. నా పేరు మరీదు దానయ్య. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం తాలూకా పోస్ట్ ఆఫీస్ వెనక బజార్లో ఉంటాను. ఓకేనా? మాది ఆంధ్ర. అంటే ఆంధ్ర ఎందుకు చెప్తానంటే అండి, కర్ణాటక నుంచి చేస్తూ ఉంటారండి, అందుకని చెప్తున్నాను, ఏమనుకోమాకండి. వాళ్ళు కూడా తెలియాలి కదా. నా ఫోన్ నెంబర్ నా వీడియో మీద ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిని నమ్మకూడదండి. ఒక చోట ఊరి పేరు చెప్పాను కానండి, పొద్దున్నే పూజ టైం అయింది నాకు. అప్పుడే స్నానానికి వెళ్ళిపోయి మా కుమారుడు ఉండండి, ఆయన నీళ్ళు తోడాడు, కాస్త వేడి నీళ్ళు మేము పొయ్యి మీద కాసుకుంటామండి చక్కగా. తోడాడు. అంతలోకి ఆయన కూడా పొంతులు గారేలే, ఆయన ఇంటి వెనక వాళ్ళ ఒకళ్ళు వీళ్ళు కొనుక్కొని ఉన్నారు పాపం. కారు ఇరుక్కుపోయిందండి బురదలో. మన పందులు తెలుసుకండి, వనం అవుతారు పందులు, పందురిగే స్థావరం అది. కారు ఇరుక్కుపోతే ఏమండి అని వచ్చేసారు. సరే, వాళ్ళు ఏదో గుడికో ఏడుకో ప్రయాణం వేరు, మనకు అనవసరం. హాయ్ అండి ఆటోమేటిక్గా దబదబా 4 రోజులనే ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది మా ఇద్దరికి. అబ్బో, మామూలుగా పెరగల. అయితే ఏమండి మీకు ఏ ఆపద వచ్చినా నేను ఎమ్మటే నిన్ను ఈ పంతులు గారు నిన్ను తీసుకొస్తాను, ఎక్కడికి వెళ్ళి అన్నాడు. ఓకే అనుకున్నాను. సరే, ఆయనకు చిన్న ఆరోగ్యం దెబ్బయి హాస్పిటల్ వచ్చాడు. అనుకోకుండా మా బాబుకి కాలేజీలో మంగళగిరి డిగ్రీ కాలేజ్ వీడియో దాంట్లో ఫీజు కట్టాలి. అమ్మా, ఒకళ్ళు ఇస్తా అన్నవాళ్ళు ఇవ్వలేదు. మన పూజకు వచ్చే డబ్బులు ఏముందండి, కొబ్బరికాయలు వీడియో సరిపోతుంది. నా దగ్గర ఏమో డబ్బులు ఉండవండి, అనుకోమాకండి. డబ్బులు ఉంటాయని కోటీసులు అని. అయితే ఏం చేయాలి అర్థం కాక, సరే ఆదుకుంటా అన్నాడు కదా. సరే నేనేం చేశాను, అటు అనుకుని వెళ్ళి దీర్ఘాయుష్మాం అని చెప్పేసి తల మీద రోజు వెళ్ళి అడ చెప్పించడం చేస్తా వస్తున్నా. సరే, నాకు అడగడానికి నోరు రాలా. ఆయనకి మీకు ఎంత వచ్చింది, నాకు 8 కోట్లు దాకా ఉంది అన్నాడు. ఎంత 8 కోట్లు ఉన్నాయి అన్నాడు. 8 కోట్లు ఉన్నాడు, 4 వేలు పెద్ద విశేషం కాదు అని చెప్పి, సరే ఒక 5 వేలు ఏర్పాటు చేయండి. నేను అయ్యో ఈ ఊరు వచ్చింది నేను కొత్త అండి, అసలు నాకేం తెలియదండి, అసలు ఎవరో తెలియదండి, నేనే కొంచెం అప్పులు ఉన్నా. అబ్బో, ఆ రోజు మట్టి స్నేహం బంధు తీసే అయిపోయింది. తర్వాత ఇంకొక మహాతల్లి, ఆ ఊరి పేరు చెప్పనండి ఏంటి, ఏం కావాలని అడగండి, అడగకపోతే బాగోదన్నారండి. అసలు నేను అనుకున్నాను, ఊరు నాయను రేజు మనకి పంచపరమాణాలు వచ్చేస్తాయి అనుకుంటా, పలావ్ కూడా వచ్చాయి అనుకుంటా, చికెన్ పకోడీ వచ్చి అనుకుంటా, అసలు ఏట మాసం వచ్చి అనుకుంటా, చేపల ఫ్రై వస్తాయి అనుకుంటా. నేను అనుకున్నాను బాబు. చూసావా, నేను మొత్తం గొడవ రోజులు డ్యాన్స్ చేయాల్సి వచ్చిందండి. చూసారా, నేను అదే ఉందని చూసారా. నేను చెప్పేయంటే పెద్దలు తాత బామ్మ వాళ్ళు చూపించండి, మిమ్మల్ని చంపుతారు బాబు, ఆ ఫోటో పెట్టివరు నాయన అని. నేను మీ అమ్మాయినైనా సరే అబ్బాయినైనా సరే మీ తాత మీ బామ్మలో చంపుతారు. అరే ఆ వీడియో పెట్టిరా నాకు, నేను చూసుకుంటాను రా అని బాగా చూద్దాం అంటారు అనమాట. అలాగే ఇప్పుడు నచ్చదండి ఇది. అలా వెనకట ఆచారం నేను చెప్తున్నానంటే ఇప్పుడు నచ్చదు. ఇదివరకు రోజులు వేరండి. ఇప్పుడేముంది, కింద కూర్చొని తినేవాళ్ళం. నేను ఇప్పుడు కూడా కింద కూర్చుంటానండి, నేను పెట్ట మీద కూర్చోను. ఆ భగవంతుడికి వరం అది. టేబుల్ మీద గాజు అద్దాల మీద కూర్చొని ఉంటారు. నేను అలా చేయనండి, కిందే కూర్చుంటాను ఏంటి, చక్కగా తింటాను ఆనందంగా. ఆ భగవంతుడి ఇచ్చిన వరం, అలాగే వెళ్ళిపోతున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళని నమ్మారు అనుకోండి, బురద తెలుసా, ఆడ బురద అంటారు. బురద కాదు కదా, సూతాకి దారే ఉండదట ఆ బురదకి, తెలుసా. అలాంటి వాళ్ళు ఉన్నారండి ప్రపంచం మీద. అవకాశం ఒడ్డెక్కేంతవరకే. పడవ తీసుకెళ్ళి ఆ ఒడ్డునేసా మళ్ళీ వస్తూ ఉంటారు, గుడ్ మార్నింగ్ అంటారు. ఏం తెలుసా, అంతే ఆ గుడ్ మార్నింగ్ కాదు, అక్కడే వీడు ఎక్కడే వస్తాడు. ఏంది ఇటు పుల్లు రావచ్చు ఏమి రావచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నారు మళ్ళీ వస్తాను అడిచాడు పోయాడు. అంటే ఒడ్డెక్కిపోయాక తెప్ప తగలేయడం అంటారు. అంటే ఆ పడవ తగలేసి వెళ్ళిపోతారు, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వేసుకొస్తాను వీడికి ఎక్కడే. అదండి మన జీవితం, మానవ జన్మ. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టుగా దైవ దర్శనం చేసుకోండి. ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగించండి పయనాన్ని, ఈ జీవితాన్ని. ఎదురు లేకుండా వెళ్ళిపోండి ఈత వేసినట్టుగా గంగలో. అలాగే ఎందుకు నాకు తెలిసి అంత పర్టికులర్గా జరిగాయన్నీ కూడా పాప రోజులండి. భగవంతుడు రాశాడు రాత, ఇలా జరిగిపోతుంది. కలియుగం అంతం అంటే ఇప్పుడు ఒక పడవ 10 మందికి తరండి, 100 మందికి తడుగుతుందండి, మునిగిపోద్ది. అలాగే భగవంతుడు కూడా మొయ్యాలి కదా భారాన్ని. అలాగే నేను చెప్పేది ఏంటంటే, మన అంతా కూడా జీవిత నావ. మనం ఒక నీటి మీద బుడకలాంటి వాళ్ళం, అంతేగాని మనం ఏదో కోటీసులు కానీ ఆస్తుల పనులు అనుకోమాకండి. ఎన్నో బిల్డింగ్లు ఉంటాయి, ఆ బిల్డింగ్ మనకు రాదు. వెళ్ళేటప్పుడు నలుగురు సంపాదించుకోవాలి. 1 2 3 4 వెళ్ళి తెలుసా, 4 కొమ్ములు కాస్తానికి. అర్థమైందా? జాగ్రత్త. 5వ ఉండాలి, ఎవడో కుండ పగల కొడతానికి సితికి నిప్పు పెట్టేవాడు. చూసావా, పంచ పాండవులు ఉండాలి మనం పోయినాక తీసుకెళ్తానికి. అది ఒకటి సంపాదించుకుంటే చాలు, అదే మన ఆస్తి. భగవంతుడికి అదే
ఏం తెచ్చావారంటే 5 తెచ్చుకున్నానండి అంటారు, అంతే అనమాట. పచ్చబొట్టు కూడా పెద్ద చరిత్ర ఉందండి. ఈ పచ్చబొట్టు కూడా నేను వేయించాను ఇట్లాగే. ఏం తెచ్చామని అడుగుతా అంట భగవంతుడు. పచ్చబొట్టు తెచ్చానంటే కొంచెం ఓకే అండి. అలాగే జ్ఞానోదయం అంతా అవుతూ ఉంటుంది. కొన్ని మీకు వీడియోలో చెప్తే అర్థం కాదులేండి, నేను దగ్గరికి వచ్చి చెప్పమంటే చెప్తాను వచ్చి సరదాగా. ఏంటి నాకేదో లైకులు కొడతాను కాదు, మీరు మాత్రం పూజ చేసుకోండి చక్కగా. ఏ పూజ చేసుకోండి అండి. అది ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. కుటుంబంలో ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు నా వీడియో నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, మాట్లాడతాను. జై నాగు, జై మాత. గండాలయ స్వామికి, పరకాల లక్ష్మీ నరసింహ స్వామికి, ఓం పరకాల స్వామి నమః. జై నాగు, నాగమ్మ తల్లికి, నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం భగవతే నమః, లోకండేశ్వరాయ నమః, నమో నాగేంద్రే నమః. నా తల్లి నాగమ్మకి జై, అమ్మల కన్నమ్మకి జై, నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై మాత. జై తల్లి. భూగోళాన్ని బద్దలు కొట్టుకొచ్చావు నాయనా నాగు. జై నాగు. నా తల్లి నాగమ్మకి జై, అమ్మల కన్నమ్మకి జై. ఓం నమో నాగేంద్రే నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై, మమ్మ కన్న మా తల్లికి జై, నా తండ్రి నాగుకి జై, నా తల్లి కామాఖ్య తల్లికి జై మాత. జై తల్లి మాతాకి జై, అమ్మ తల్లికి భూమి మీద మానంద చల్లగా ఉండాలమ్మ తల్లి మాతాకి జై, కామాఖ్య తల్లికి జై, అమ్మల కన్నమ్మకి జై. ఓం భగవతి నమః, నమో నాగేంద్రే నమః. జై నాగో. ఓం భగవతి నమః. ఓం భగవతే నమః, నమో నాగేంద్రే నమః. ఓం నాగమ్మ కామాఖ్య తల్లికి జై, నాగమ్మ నాగుకి జై, లక్ష్మవారికి జై, తల్లి మాతాకి జై, తల్లికి జై మాత. జై తల్లి. ఓం లక్ష్మవారికి జై, జై తల్లి. జై మాతాకి జై, అమ్మ కన్నమ్మకి జై, తల్లి మాతాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై, నాగమ్మ తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం తల్లి కామాఖ్య తల్లి నమః. జై మాతాకి జై. ఓం భగవతే నమః. జై తల్లి మాతాకి జై, నా తండ్రి నాగుకి జై మాత. ఓం భగవతే నమః.